చూడు మై డియర్, ఈ వయసులో పోరగాలు ఎట్లుండాలంటే దానికి నేను చెప్తాను ఉండరా కాక పక్క జరుగు. అరే సీనా, ఏ వయసులో ముచ్చట ఆ వయసుదేరా. కాలేజ్ చదువుకుంటూ కూడా ఒక్క పూరన్నా నీ పొండలేకపోతే గిట్లనే ఉంటది. నువ్వు కూడా నా లెక్క లవ్లో పడరా, మంచిగుంటది. అరే దూరం పోరా. ఇంకొక జంట, ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ ప్రేమికుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాలకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇగో ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జరుండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలెక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గ్రంథాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. సారు ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడితే నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజ్ కాలే. సమజైతే నీకు బాడి జంట దొరికేది బడుతాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది, నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది, నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ లోకి దిక్కూడదురా. మా అవ్వ తోడు సీను, మా అయ్య తోడు సీను, నువ్వంటే నాకు జాను, నిన్నెట్లా మరిసిపోను. నిన్నే నేను నమ్ముకున్న, మా వాళ్ళకు చెప్పుకున్న, అందరికీ తెలిసినంక ఎట్లా ఇడిసిను. నీ ప్రేమతో మసల్లగుండ సీను. సీను ఆగు. ఏందత్తా, ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్తా, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోరవట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా. నా సైకిల్ జాగ్రత్త అన్న. అట్లానే తమ్మి. ఏముందిరా పోరి, సంత్రకాయలుగా నిగనిగలాడుతూ ఊర్లోకి కొత్తగా దిగిందా? రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా. నువ్వేడికిరా, నీ బస్సు వెనకాలత్తాంది, దాంట్లోనే పో. అమ్మని ఈ పిల్ల మళ్ళీగా నవ్వరా. పెదంపేట్
ఓ పెద్దవా, పెద్దంపేట. పీకనికి ఆకులు లేవు కానీ ఏతులకేం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్ సోకొకటి. పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడీడు. అమ్మా నాటుకోడి ఏమున్నాయిరా. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆహా వేకోడ్లు ఒక్కదానిని పడేయాలి. ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా వాడేం నీ బావనా? అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను, సిగ్గు లేదు? పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చి అవుతాడు. సిగ్గుదేనికే? అయినా తల దించుకొని నడుచుకుంటా పోతే మన మాడళ్ళమని మనకు తప్ప ఇంకొవ్వరికి చెప్పినవుతి మూసుకొన్నాడు. వస్తాయి. సీఎం రోడ్డు మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వాయ్ ఎట్లనో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ కాలేజ్ లో చదివే అవలగాలు గట్లన్నమాట. అచ్చా గట్లనా? అయినా మనకు పెళ్లిళ్ళు అయినాక ఎవరినైనా చూస్తామా ఏంది? ఏమనున్నా ఇప్పుడే కదా. తీసుకోరా సాంబా, జింజర్ బెల్లం చాయ్. నవ్య, భవ్య, దివ్య. ఈ భవ్య నవ్య దివ్య లుల్లేదురా. ఫస్ట్ చాయ్ తాగు. నీ జరుగు మామ జరుగు. ఆ ముగ్గురమ్మల్ని తెగ చూస్తాండ్రు. చూస్తారా? ఆలదేం పోయింది, అట్లనే చూస్తారు. జరుగు. అమ్మా అని చూస్తే నీ కలిపొత్తాందేందిరా? అమ్మా పిల్ల కావాలి, ప్రేమ కావాలని నీ కూడా కూస్తాందేందిరా? అమ్మా ఆడొక్కసారి ఎక్కి దిగి మొసపోసుకుంటా కాళ్ళని గుంజుతున్నాయి అంటాడు. గసంటోనికి ప్రేమ పోరి దిక్కు ఎక్కడ గుంజుది? నా కోళ్ళు ఇంకా రావేంది? మన సెక్యూరిటీ కాన్వాయ్ వచ్చింది. నేను చెప్పినవుతి మూసుకొన్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సీ ఓపెన్ అవుతుంది. అందరుగా వచ్చింది దిగురి. జల్లెక్కులమ్మా. రైట్. ఏమనుకుంటావు? పిల్ల కావాలరా నీకు? ఏమ్రా మా ఊరు పిల్లనికే పడతావురా? అన్నా వాడు కాదన్నా వీడు. ఇంతంత లేవు. పిల్ల కావాలరా నీకు? రే ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే ఒక్కలిడిచి బొందల పెడతా. జర్రా. సరితమ్మా ఏమనుకోకు. సారీ చెప్తే గుడ్లూరు చూస్తావేమరో, గొంతులో కొడతా ఏమనుకుంటున్నావో? అరే ఇడిసే అన్న, ఆయనకి ఈ పాటికి అన్నీ తడిచిపెట్టిద్దా. ఊరిని కమ్ముదాం అనుకుంటే మందలకి వచ్చి కుమ్మిండ్రు కదరా.
మల్లిగాడ పోరిని ఎట్టపడేసి ఉంటాడు ఆ అన్నీ ఉంగబెట్టి తన్నే ఉంటారు. రేయ్ ఆ ఆడిపిల్ల వెనకబడాలంటే ఇక రమ్మన్నుండాలే, ఈ పండ గట్టిగా ఉండాలే. ఇగో నా పిల్లాన్ని ఎత్తుకపోయినప్పుడు ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. పో ఒక్కొక్కడిని ఇరగది. రేయ్ నా పాటికి నేను బస్సులో వెళ్తుంటే నన్నే కొడతారా? అక్కడే తప్పైందని చెప్పినా కాదురా, పుడింగాని లెక్క మా ఊరికే వచ్చినావా? ఏయ్ ఉడింగన్నేరా. ఏయ్ ఏయ్ తప్పించుకున్నారా యాదవ? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంరా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదనరా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను నువ్వు ఇలా రా. సీను నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తారా మాస్టర్? కిక్ కొట్టు సీను, కిక్ కొట్టు. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏం సీను బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్ ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్, నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీన్ గారు కరాటే నేర్తాండ్రా. అవును రో. నువ్వని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు తిన్నా అడుగు అంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాటం ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని. సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది, తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది. ప్రేమ పాఠాలు కూడా అలాంటివి. అంటే ఇప్పుడు మా సీనియర్ కంటే నువ్వు సొంటి పెడతావా? ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ గీతలో మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను. మా సీన్ గారు పరిశ్రమ కాకుండా లవ్వుల పడేటట్టు పర్ఫెక్ట్ అడే చెప్పాలి. డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు. నేను ఎలిగిపిస్తా కదా. ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి, జిఎస్టీ కూడా పెరిగింది. ఈ దక్షిణతో లైట్లు వెలగవు. అవన్నీ మాకు తెలివై ఉన్నాయన్నీ ఇచ్చినాం, కుదరదంటే పోతాం. తొందరపడుకు, కుదుర్చుకోవడం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు వెలిగిందా? స్విచ్ వేసావుగా, ఇప్పుడు లైట్ వెలుగుతుంది.
బొగ్గును మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మసంటుకుంటుంది. అదే మడిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మా క్లాస్లో మనీ అని పూరింది సారు, దాని లైన్లో పెట్టమంటారా? అమాయకుడా, పేరుని బట్టి ప్రేమించకూడదు, ప్రేమించే వాళ్ళ మనసును బట్టి మసులుకోవాలి, మనసులు కలవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నీ ప్రేమ రహదారే, లేకపోతే ముళ్ళదారే. గారు ఆధారేదో మీరే కదా సారు. దారి చూపించడమే గురువు బాధ్యత, ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడి కర్తవ్యం. నీ నెత్తి మీద ఏదో ఉంది. ఏం లేదు సారు. సామెత చెప్తున్నాను సీను, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటి తీసేయమన్నట్టు వెనకటి నీలాంటి వాడి. సరే ఇలా రా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తాను సారు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సీను? మల్లిగాడు సారు. మల్లిగాడు నజ భజ జజరా మత్తేపం. ఆ మల్లిగాడికి ఎవరైనా లవరుందా? ఉంది సారు, రమాదేవి. ఓ రమాదేవి. రమాదేవి 4 × 4 = 16. రా సోమ, మా మంగళ, దే బుధ, గురు గురు గురువారం నాడే ఆ రామాదేవి తప్పకుండా నీకు లవ్ లో హెల్ప్ చేస్తుంది. గో హెడ్, వెళ్ళు 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 వెళ్ళు, వెనక్కి తిరిగి చూడుకో, వెళ్ళు వెళ్ళు. రామామరా రామామ జల్దిరా. పెద్దంపేట ఓ పెద్దవా, పెద్దంపేట వచ్చింది దిగు. అరే బుక్కా సీట్ లేరా, ఎవరు నత్తే లేపేయి. ఏం చేస్తున్నావు నువ్వు? బుర్ర లేదా నీకు? పడితే సత్తావు. ఇందారం దిగురు జల్దీ దిగురి. అమ్మా కత్తి ఖతర్నాక్ ఫిగర్ రా. రైట్ పోనీ అవయా. పిల్లాన్ని మాయా ఈ మాయలో నేనే పడిపోయా. పిల్లాన్ని మాయా ఈ హాయిలో నేనే మునిగిపోయా. పిల్లాన్ని మాయా నీ మాయలో నేనే పడిపోయా. పిల్లాన్ని మాయా ఈ హాయిలో నేనే మునిగిపోయా. చిక్కుకుందే పిల్లాన్ని కళ్ళల్లో, తప్పుకుందే నా నుండి నా గుండె ఏమైందో. పాలరాతి బొమ్మ, పైడి పూల కొమ్మ, పసిడి రంగులోన మెరిసే కుందనాల బొమ్మ. నువ్వు సొంతమైతే ధన్యమవద జన్మ. నీ చేతి స్పర్శ తాకి గాలిలో తేలుతున్ననమ్మ. పొట్టు వేసి చెప్పనా, గుండె గుట్టు విప్పనా, నువ్వంటే ఇష్టమని. చెప్పినట్టు విననా, నచ్చినట్టు ఉండనా, నీతో నా పయనమని. నింగినేల గాలి నీరు నిప్పు సాక్షిగా నువ్వంటే ప్రాణమని.
నీ మాయ నీ మాయలో నేనే పడిపోయా పిల్ల నీ మాయ ఈ హాయిలో నేనే మునిగిపోయా. ఒరే నీ ఏతులు కాకపోతే ఇట్లా మనూర్లోనే దిప్పుడేందిరా? తొందరగా పోనీరా, ఎవరైనా చూస్తారు. ఎవరన్నా చూడాలి, మీ అయ్యకి చెప్పాలి, అప్పుడు జామ్ జామ్ అంటూ మన పెళ్లి జరగాలి. అందుకే తిప్పుతున్నానే. మస్తు తిప్పినావు గాని మా అయ్య పెళ్లి చేసే రకం కాదు, తోలొల్చే రకం. మామ నమస్తే. నీ అయ్యా నీ ఏషాలు పోనీరా ముందు. ప్రేమ పిచ్చిది, ప్రేమ గుడ్డిది. చిచి బాలే. ప్రేమేనా ప్రాణం, ప్రేమేనా సర్వస్వం. బచ్చా అస్సలు బాలే. ఓ పోరి, నా గుండెల్లో నీ గుడి కట్టిన, నువ్వు ఎస్ అంటే నీకు పూజ చేస్తా. ప్రేమించడము వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. ఎస్. రే బస్సు వచ్చిందిరా, అమ్మాయిని చూద్దాం పదంగా. దిగిరాక ఎక్కువమ్మా. ఏడుందిరా పోరి. రేయ్ ఆ బస్సు కాదురా. ఏ రసీనా, ఈ సరను చెప్పిన పిల్ల పరేనారా? గంత కిరాకుంటదారా? కిరాకుంటదో కసక్కుంటదో. అరే వారి చూసుడుగానే ఆగిందా, ఏమన్నా కదిలిచ్చినవా? అడుగుడెందుకురా, ఆడేం కదిలిస్తాడో చూద్దాం. ఆగురి చూద్దాం. ఆ పెద్దంపేట్ దిగురే. ప్రేమ నాతో చెప్పలేవా, చెంత చేరి ఊసులన్నీ పంచలేవా, చూపు చూపు కలిసినాక మౌనమేలా, నీ మనసులోని భావాలు పంచవేలా, నేనేమి చేస్తూనే ప్రేమ నా గుండెల్ల నువ్వే మామా. ప్రేమించడం ఓ వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. అబ్బబ్బా, నా పోరి నవ్వితే ఏముందిరా ముబాకర్. ఏముంటుందని కా సూద్దరంగా అడిగితే ఆడేం చెప్తారా? కనిపించకుండా ఇకిలించుడు తప్ప. అరే సాంబా, నువ్వు చెయ్యి మంచి కడుకుంటే యాప్లు ఇరువురా. చీ బలెటోరు చెప్పిన నువ్వు ఆగురా. అరే దాసు నువ్వు ఇరువురా. అదే పని చేస్తానరా. అరే ఈ గబ్బుగాని చేతికంత అదే ఉన్నది రో. ఎందుకనే రోజు రోజుకి ఇంతగానం నచ్చుతున్నావు? ఎందుకంటే ప్రేమ అంట. ఆ సినిమా మనం చూసినాం కదనే, మళ్ళా పడ్డదా మన టాకీస్లా? అయ్యో పిసనా బంగారం, నిన్ను నా గుండెల్లో ప్రాణంగా పెట్టుకొని ప్రేమిస్తున్నా అని చెప్పినారా? అయ్యో నొచ్చిందా? నిన్ను నన్ను కలిపే నింగి నీలి మేఘం, నీకు నాకు తెలిసే ముచ్చటైన సంతోషం, నిన్ను నన్ను కలిపే నింగి నీలి మేఘం, నీకు నాకు తెలిసే ముచ్చటైన సంతోషం, మనసంతా మల్లెల పులకింత, వయసంతా వలపుల గిలిగింత, అల్లిన తీగకు వలకలు చెల్లవులే, నేడు తుల్లిన గుండెకు తుంటరి జలకాలే, నిన్ను నన్ను కలిపే నింగి నీలి మేఘం, నీకు నాకు తెలిసే ముచ్చటైన సంతోషం.
పట్టుకోనిత్తలేవే ఓ పిల్ల నా పానమైన ఇత్తడికు ఓ పిల్ల పట్టుకోనిత్తలేవే ఓ పిల్ల నా పానమైన టికెట్ టికెట్ టికెట్. అబ్బా సంజయ్ సయ్యానలే కానీ టికెట్ ఏందిరా మంత్లీ పాస్ ఇప్పిస్తా. ఇలాంటి పిల్ల నిజంగా సై అంటే పాస్ అయిందిరా, పర్సనల్గా బస్ వేయించాలరా. మనువాడుకుందాము రామల్లా. ఏమ్రా గుసగుసగున్నావు? అరే నా పిల్లని బస్సులో బనాయించిన వాళ్ళ బద్దలు భాషింగాలు చేయాలరా. అవునా? ఎవరు రాడు? నడుగురా పోదాం. పడుండ్రా. అగో అటు చూడవే. ఏంటే కొట్టుకుంటున్నారు? తెలీదు. నన్ను కమెంట్ చేసినందుకేనా? కళ్ళు ఏమి కళ్ళంటే తెల్లగల్లు ఆ పోతాడు ఎక్కిదించిన పొద్దుగాటి కళ్ళు ఆనం దాగే తెల్లగల్లు. ఏం చెప్పినవరా భయ్? ఇప్పుడు చూడు. గుడాలే అరే పాడతలేనురా భయ్. గుడాలు మంచిగా ఉంటాయని చెప్తున్నా. ఇకదే తిను. టికెట్ టికెట్. ఏ బాబు టికెట్. ఏ బాబు నిన్నే టికెట్. ముందు టికెట్ తీసుకురా నాయన, చూసుడు తర్వాత గాని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? హే రమాదేవి ఇటుపోతానురా, కొంపల్సి లేచిపోతానులే. ఏంది? అదేం లేదురా, మీ ప్రేమ కథ ఎట్లా నడుతుందో చూద్దామని మేమత్తానమంతే. అన్నా జూనియర్ కాలేజ్కి ఒక టికెట్. అమ్మా ముందున్న వాళ్ళు టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌట్ కాలేజ్కి ఒక టికెట్. ముందు చెకింగ్ ఉంది. టికెట్ టికెట్. అన్న గౌట్ కాలేజ్ ఒకటి ఇవ్వండి. టికెట్ టికెట్. ఈ లోకాన్ని వదిలేసి ఎక్కడికో పోయినట్టున్నారు కదరా. అవునవును, ఆ పిల్లని చూసినప్పుడు నువ్వు పోతలేవా? సరే గాని ఇంతకు మాట్లాడినావా లేదా? ఇంకా లేదురా, తను చూస్తా అంటే ఏం మాటలు వస్తలేవు. అట్లనే అనిపిస్తుంది కానీ ముందు నీ ప్రేమ గురించి చెప్పు సీను. అవునరా, ఇసొంటి విషయాల్లో తొందరపడకపోతే ఆ పిల్ల తుర్రుమన్నా అనొచ్చు. అసలే ఆడోళ్ళని నమ్మలేం. అవునా? నిన్ను ఆపు, సంపేతావింది వాడిని. రేపు వెళ్ళి సంధ్యతో మాట్లాడుతానులేరా. సంధ్య, నువ్వు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే నాకు కష్టం. సంధ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ,
ఐ లవ్ యూ. హే సంధ్య, నీ లవరే ఇదేంది పట్టి చూపమని పోతాంది? ఈడేందే మన కాలేజ్కి వచ్చిండు? ఏమోనే. నువ్వేం సపోర్ట్ చేయకు, అలాగే పోదాంపా. సంధ్య, హే సంధ్య. ఏం సంధ్య పిల్లతాంటే వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నేంది? నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా ప్లీజ్. ఎందుకలా అన్నావు? వన్ లవ్ చేసినావు కదా. ఏమోనే, వాడుండి అట్లా దగ్గరికి వచ్చేసరికి ఏం అర్థం కాలే, భయం వేసింది. అన్నానా? అన్నేంట్రా? అన్నంటదా? అంటే అన్నది కనుక దాగి చల్లబడరా. మంచిగా ఉందిరా. ఏయ్ ఇందిరా, నువ్వు నన్ను చల్లబడమంటావు ఇందిరా? అరే సీనా, ఇసోంటి అయినప్పుడు మా మీద ఎగురుడు కాదు, ఆ పిల్ల కోసం బాధపడాలి. బాధపడాలా? అది ఎట్లుంటది? ఎట్లుంటది ఏందిరా? ఏడువాలే, తిండి మానేయాలి, కళ్ళు తాగాలి, పోరు వేయిందట నీ లోకమే వేరు కావాలి. అవునరా, ఈడి చెప్పింది నిజమే. అట్లా అయితేనే అన్నా అని పోయిన దానికి అయ్యో నా కోసం గింత బాధపడతాండా అని వెనకకి తిరిగి రాబోతుంది అవుతుంది. అయితే ఇప్పుడు బాధపడమంటావు? ఎగ్జామ్ బాగానే రాసిన, సారే మార్కులేలే. మా అమ్మకు చెప్తే నన్నే తిడుతుంది. నేను సంధ్యను మనసారి ప్రేమించిన, ఆఖరికి అన్నాన్ని పిలిచి వెళ్ళిపోయింది. నేను బాధపడతా అంటే నీకు నవ్వుతుందా? ఇదేం బాధరు? అందుకని నీ ప్రేమ బేతాళ్ళ చెట్టెక్కింది. ఇగో మా సీనిగా నలుగురులా మగవానివి మోనగానివి అనిపించాల. మీ వాడిని లైన్లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు, ప్రేమాద్గీతలు అక్కర్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే రక్త మార్పిడి, అవయవ మార్పిడి ఇట్లా చేయాలా సారు? ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదు. ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరికి ఐలో చెప్పనా సారు? అన్నా అన్నాక ఆ పోరు నీకు పడదు. పువ్వు పూజకే పుట్టాననుకుంటే పడక మీదకి రాదు. చూడు సీను, చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు. బాలుని ఎలా కొట్టాలి, వికెట్ని ఎలా కాపాడుకోవాలి, పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి. పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి. సీను ఇలా రా.
ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది. ఈ బటన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు. అప్పుడు నీకే పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగో ఊర్లో ఉన్న పోరినే పడేలేడాడు, యాడ్లో ఉన్న పోరి పడేసి అయితే సర్వంతోటి. సాంబా, అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. సీను, నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది. అగో పెట్టెల బట్టి అక్కడ కొట్టబాట్ల. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. సీను, నీ ఫోటో, నీ ఎత్తు, నీ వెయిట్, అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు. రెస్పాండింగ్ పోర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్? ఊరి అప్రాచుడా, కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు, బయట నుండే సలహాలు ఇస్తాడు. గాడి మాటకేం సారు, మీరు చెప్పండి. నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పోరిని చూసి లవ్ లో పడేయాలి. రాష్ట్రుడా, అది నా పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా. చూడు, ఇటు చూడు. ఇదిగో పాఠం పూర్తవకుండా అటు ఇటు చూసావో దెబ్బతింటావు, జాగ్రత్త. పెళ్లి కావలసిన వాళ్ళు, లవ్వర్స్ కావలసిన వాళ్ళు, వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు. ఆయన కూడా క్వార్టర్ అంట అక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి. ఇంకేం జాగ్రత్త చెప్పింది సార్ మీ గురువు? పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. గవేం కార్డులు? అరే ఆయన దగ్గర పోస్ట్ కార్డ్ కొనికే పైసలు లేవు. సరే సరే, ఇటు చూడు. పోరులతో చెరువుల దగ్గర, దిగుడు బావుల దగ్గర కబుర్లు చెప్పకూడదు. ఎందుకు సారు? ఎందుకంటే దానికి ఆవేశం వస్తే దూకుతుంది, కోపం వస్తే నేను తోస్తుంది. అయ్యా, ఆలేసులే బాయిల దూకుటే సారు. ఈడెంచి మేలంచమన్నాడు మా గోగుల్ గురు. ఏ బటన్ నొక్కితే గే పోరి వస్తుందో నాకు తెలుసు గురుగారు. తొందరపడి ఒక్కరా యూస్లెస్ పిలో, నీ ఫీడ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుందిరా. సారు ఏ పని ఎట్లా పట్టాలి, ఇంకా మిషన్ ఏడొత్తాలి, మొత్తం మా సీన్ గారికి ఎరికైపోయింది. అరే జంప్. ల్యాప్టాప్ పట్టుకోలేట్రా, చాలా ఖరీదైందిరా బాబు. గోవిందా గోవిందా, గూగుల్ గురు గోవిందా, నా ల్యాప్టాప్ గోవిందా, నా పైసలు కూడా గోవిందా గోవిందా గోవిందా. అరే సీనా జల్ది వస్తారా, పూర్వం చూద్దాము. మామా ఏ బటన్ నొక్కినా వస్తలేదు మామా. నీ అమ్మ బుద్ధులు ఎదరా నీకు? గీదానికి లేకపోచ్చినావురా, ఇంకా నయం ఊరికి పోయినాక తీసి ఇచ్చేది పోతుండే. అరే మడత పెట్టి పెట్టుకోపో. వెనకటికి చెడ్డీ జారిపోతుందిరా చిన్నోడా, మొల్లారం కట్టుకోమంటే గోడ కొట్టిన మొలకు దారం ఎత్తికిండంట. ఏ నీ అవ్వ, ఇయ్యలగానే నేను ముక్కలు ముక్కలు నరకపోతే నా పేరు లింగడే కాదు. లింగడి ఆరాటం ఏమన్నా చూస్తే ఓ ఈ పోటుగాడు ఈ ఆట నొక్కుతాడని కొడుకు రాగల్లా, తాగుడు ఏదో ఒకటి ఒరుడు. అవ్వా ముసలోడా, మొన్నడే అరా కంటవేలు పథకం కింద కళ్ళద్దాలు ఇప్పించింది. పెట్టులు లేదు, పాడలేదు, బట్టలని నష్టం చేస్తావు. రేయ్ చెడ్డి నాది. మొన్న నాది వేసుకున్నావు, నేను అడిగినారా? నువ్వు ఇలా ఉండకు సీను, ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయిన వారి మన పక్క గలీలోనే 10 మంది పోరీలున్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది నువ్వు ఆయన మాటలినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తది సీను. ఏం సంధ్య? అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా, తాళాలకేమన్నా పోదామా? అరే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ తినమ్మా, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు కానీ ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నవా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమోనా, నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రే ఇప్పుడు వస్తాను, ఉండండి రా. అరే రే ఎక్కరా? ఆడేదో బాధపడతాడని మనం వస్తే అమ్మాయి అనగానే గట్టు ఉరుకుతాడే రా గాలిగాడు.
దుకాణంలో పట్టుకొచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులని తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా వేయనవు, గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపతులు పట్టుకుంటే గాలిగానే అవుతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా, ఓ అంటా అన్నావు. ఆడు చెట్టు కింద గురించి చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావ తత్తం వల్ల అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి వెళ్ళదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాడు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయనతో గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపో కదా. అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపో కదా అత్త. ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారైనా గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వా, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అక్కడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు, దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడు నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి కానీ దేనికి మనకి రెడీ అదవా. మంచి ఆట ఉంది, మాట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు. నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురు అంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ బతుకు. ఊరంతా తెల్లారనా, ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా. లేసి మంచం ఎత్తు. నీ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే. ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది. అరే అట్లా అటు ఇటు తిరగకపోతే ఆడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగం చేస్తాడు. పోజేరా.
ఎదవన్నారు ఎదవ్వ. నవ్వులు నువ్వులైతాయి కానీ నువ్వులు నవ్వులైతాయే. సీను దీంతో నూరుడు మంచిగా వత్తలేదు, బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక పట్టు. ఏ నీ అమ్మ ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తోనే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నా అంటేనే మాట పడు నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసే బిడ్డ ఏసేత్తా. వేసేయ్. ఏసేత్తా. 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 సీను సీను నీకోటి ఇద్దామని. సీను అది నువ్వు చదివేది కాదు సీను. ఆ లెటర్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా? మా ఊరాలు ఇల్లమ్మ పైడి గద్దెల మీద పండుకోనున్నది. అది ఎంత చక్కనిదమ్మ పాము. మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ. సిన్నడిక్కనే ఉన్నారా? ఆనికి సంపాంగితం లవ్వోకే అయింది గారా, మనకు దావతిద్దామని జల్లి వచ్చినట్టున్నాడు. గట్లయితే రావులమ్మ దగ్గర పోయి బజ్జీలు కట్టించుకొత్తా. అరే ఆగరా వారి, బడ్జెట్ కానీ బయలుకి పెట్టిన లెక్క ఉరుకుతున్నావు కానీ ఆయన ముఖం చూసి దావతిచ్చటం లెక్క ఉన్నాదిరా. ఏమ్రా సీను గట్ల ముఖం మార్చినేమ్రా? ఇంట్లో మన గడబడైందా? ఏమైందిరా? రేయ్ మీరందరూ నాకు మాట ఇవ్వండిరా. ఎందుకురా? రేయ్ ఇవ్వండిరా. పిసబట్టిందారా ఏంది ఇదంతా? నీ అమ్మ, అసలు ఈ అమ్మాయి నిజం కాదు, ఈ ప్రేమ నిజం కాదు. ఇంకొకసారి నన్ను ఎవడన్నా లవ్ చేయమనాలే, ఒక్కొక్కడిని ఇదే చోరులో ముంచుతా. గంత కోపం ఎందుకు రాక మల్లిగా లెక్క? ఊకే మల్లిగాడు ఉల్లిగాడు అనుకుంటా. వానికి దొరికిన సెట్ పోయి నాకు దొరికితే నేనెందుకు ఇట్లుంటా? అరే సంపాంగి పోతాందిరా. సంపంగి పోతుంది, దాని వెనుక మా అన్నగాడు పోతాడు. ఓర్ని ఇదేందిరా, ఏంది కథ? అరే సీనా, నీకు మచ్చుంటే గీ ముచ్చే ఉండకపోవురా? మచ్చ అదేడుంటదిరా? గాడి దగ్గర పెరిగిన గద్దెలు పోదా అరా నీకు? ఇగో 2 ఉన్నాయి, ఏ ముచ్చటా లేదు. మధ్యలో నీళ్ళు లేదురా. ఏంటే ఇంకా తిరిగినా బాగానే ఉన్నావు, ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేది ఆడు అదే పనులు ఉన్నాడు అంటే నీకు తెలుసు అనమాట, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. అన్నికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చూచినా వాడు ప్రదర్శనలు వేసుకుంటా ఆన్నే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? కొట్టకే, చూడ్డానికి అట్లున్నా నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టాకే కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది?
మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పోరి దొరకదు. ఏమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. గురువు అయిన పరశురాముని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి, గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంట పడి అన్నాన్ని పెంచుకున్నావు. గతి లేక నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్లో పెట్టావు కానీ లైవ్లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడిపోతుంది. ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు అన్న బెడ్రూమ్లో, తమ్ముడు బాత్రూమ్లో. ఇప్పుడు సమయాన్ని ఇంకెందుకు తిక్కలేస్తుందో. నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పూరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఊకో, నన్ను పరిచయం చేయకు. ఓర్పు, ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వెలుగు పెట్టు. చూడలేకే ఎవ్వరు దొరకలేరు. చూపుడే లేదు సార్, చూపుడే లేదు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, బాహుబలి ప్రభాస, బాహుబలి ప్రభాసు. దేనికి ఫోన్ చేసావు నాన్న? ఏంటి, ఉంగరం కావాలా? పోరుని లైన్లో పెట్టావా? అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న? ఓహో, అజయ్ దేవగన్ చెప్పాడా? అతను అడిగితే అతనికి కూడా ఒక ఉంగరం ఇచ్చానులే. ఆ ఉంగరం తీసుకెళ్ళి కాజల్ వేలికి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి కౌగిలించుకుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నానే నీకు చెప్పేటి. ఓకే ఓకే, నీకు కూడా ఒక ఉంగరం కావాలా? ఎలాగా? నా దగ్గర ఒక్కటే ఉంది. సీన్ అని మంచి కుర్రాడు, మనకి బాగా కావాల్సిన వాడు. పాపం 3 సార్లు లవ్లో ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న. ఏమనుకోకు, నేను మాట తప్పని వాడిని కదా. ఉంటాను, ఈసారి ఇస్తానులే. ఓకే సీను, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా, ఇదిగో అసలు జై బహదూర్కి, అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను. వాళ్ళేమో బాలీవుడ్లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెడుతున్నారు. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నా నొదట నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు. మరి చూతగాడు చేసిండు, అసలు ఫోనే చేయలే, స్విచ్ ఆఫ్ ఉందిరా. చూని అబ్బా, ప్రతి ఒక్కడు మోసం చేస్తాడే. అబ్బా, నీకు సాతగాక నన్ను కొడతావేంద్రా? మోసం రా, అంతా మోసం. దునియా మొత్తం మోసం. ప్రేమ మోసం, పోరీ మోసం. అరే సీనా, లవ్లకి ఇవన్నీ కామన్ రా. లవ్ చేసిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా? పెళ్ళి కాకముందు, పెళ్ళి అయినాక, అరే పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక కూడా తెగదెంపులు చేసుకుంటున్న రోజులు రాయివి. దీన్ని బట్టి చూస్తే నువ్వు మస్తు లక్కిరా. లవ్లో మాత్రమే డ్రాప్ అవుట్. లైట్ తీసుకోరా. ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, లవ్కు విలువేడుందిరా. గవన్నీ కథలరా. లవ్ లాటరీ టికెట్ అసోంటిది. కోటికొక్కడ అదృష్టవంతుడు ఉంటాడు. లాటరీ టికెట్ పైసలు పెట్టి కొనాలి. కానీ లవ్ పుణ్యానికి వస్తుంది కాదురా. ఒక్కటి కాకపోతే ఇంకొకటి. గంతేగాని పోరు వేయిందని రందు పెట్టుకుంటావారా? అరే నాతోని కాదురా, నన్ను రియకరా. ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళా పొల్ల కనబడంగానే సొంగ కడతావు. రే, నా సంగతి నీకు తెలియదు. శ్రీనుగాడు మాట అంటే మాట. వెనకటికి నీ అసంటోడే. రాజా నేను ఎగురుతా కానీ పందిరి చిన్నగా ఉన్నదన్నాడట. గట్టినే ఉంది నీ లెక్క. రేయ్, ఇంకోసారి పోరి జోలికి వెళ్తే నీ కాలు గురించి చెప్పుతో కొట్టరా. అరే పోరి మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా. నాకు ఇదే పని అనుకున్నావారా? అయినా సీనా, నేను చెప్తే లవ్ చేసుడేంద్రా? కనిపించిన పొల్ల నల్ల లవ్ చేస్తారా రే వాళ్ళన? పోరికి నిన్ను చూస్తే నరాలు జీవు అనాలే. గట్టినే నీకు కూడా రోమాలు లేచి నిలబడాలి. మళ్ళీ పోరి గురించి మాట్లాడతావేంద్రా? ఇంకోసారి పోరి గురించి మాట్లాడితే దేశం పోతావు. ఓహో,
తొండా తొండా నీ బిర్రె ఎక్కడి దాకా అంటే తాడి చెట్టు మొదలు దాకా అన్నదట. నీకు పోరు నేసుకుంటూ సాతగాక నా మీద వాడి ఎడతావేంద్రా? అన్న ఆ గోల్ నాది. అరే సినా, నేను కొట్టినోడు ఒక్కడే పోతాను రా. ఎవడ్రా? ఆ రోజు బస్సులో కొట్టిండు కదా ఆడే. పద. రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా, ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం. చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. రేయ్ ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా. నీ అబ్బా. అరే మామా, మన ఇద్దరం ఇంటర్ పాస్ అయినాం రా. నిజమారా? ఈ రాగం ఏదో తేడా కొడుతుంది రో. ఇంటర్ పాస్ రాసింది వీడైతే మన ఇద్దరం పాస్ అయినామంటే ఏందిరా? అంటే ఆ రెగ్యులర్ రాసిండు, నేను కూడా రాయేద్దామని ప్రైవేట్ రాసిన. అదేందో ఆడు నేను పాస్ అయినాం. మంచి పని చేసినవుది. రేపటి సంది ఇద్దరు మంచిగా పెద్ద కాలేజీకి పోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. కాలేజీ రాగానే సీనియర్లకు నమస్తే తగిలింది. ఎట్లుంటుంది తెలుసా? మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు పో. ఇప్పుడు చూడు వాడు పని అయిపోద్ది. ఆ అన్నోళ్ళు ఈ పువ్వు నీకు ఇమ్మన్నారు. పళ్ళు రాలుతాయి. ఏంటి మీది మీదకి వస్తున్నావు?
తోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది కథనాగా ఉన్నది కత్తిలాంటిగా చిన్నది కందిరిగా నడుమున్నది. వెళ్ళడు. చంపేస్తా. మేడం హాయ్ రసీను. రేయ్ ఏంద్రా నువ్వు ఇక్కడ? న్యూ అడ్మిషన్ రా. రేయ్ వీడి నా ఇంటర్ ఫ్రెండ్ రా. హాయ్. మురళి, వీడి పేరు యాదవ్, నా బెస్ట్ ఫ్రెండ్, చెడ్డి దోస్త్. హాయ్. ఎప్పుడు మేము కలిసే ఉంటాం రా. హాయ్. వీడు విజయ్. హాయ్. వాడు నవీన్. గుడ్ మార్నింగ్ సార్. సీను సార్ నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రౌడీ అయిపోదామనా కాలేజీలో చేరింది? బ్యాచ్లు వేసుకొని రౌడీగా బిహేవ్ చేయడం కాదు, నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. అరే మామ, ఇంటర్ కాలేజ్లో ఎంత అమాయకంగా ఉండేటో నీవురా. నిన్ను ఈ కాలేజీలో చూస్తా అంటే పెద్ద హీరోని చూసినట్టుందిరా. పెద్దోళ్ళు సీనియర్లు నమస్తే పెడతాళ్ళు. నువ్వు సూపర్ రా. హాయ్ బావా. హాయ్ కుమారి. హాయ్ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. మరదలంటే అత్త కూతుర్రా. ఓ అవును, మనమంతా ఒకటే క్లాస్ కదా, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా? అరే సీనా, కుమారి మన గ్యాంగ్లో జాయిన్ అయిందే నేను గోకుటానికి అనిపిస్తుందిరా. అద్రా, నాకు ఈ లవ్ వచ్చి రాలేదు. ఇంకా నాకు జీవితంలో లవ్ లేదురా. అమ్మ చెప్పినట్టు బాగా చదివి కలెక్టర్ అవుతాను. నువ్వు కలెక్టర్ అవడానికి ఆ పొల్లగిట్లు అడ్డమవుతుందారా? అసలు ఈ లవ్వే గ్యారెంటీ లేనప్పుడు ఈ ఎన్కులాడు ఎందుకురా? అరే అవులే, ఎనుకులాడుతున్న తీగ కాలికి తలిగినా దేకుతలేవేంద్రా. అవకాశాలు మళ్ళా రావురా, వచ్చినప్పుడే గంతే. గదిడిచిపెట్టి నీతులు చెప్తావేంద్రా? ఆ పోరేమో నీ వెనక పడతా అంటే నువ్వేమో ఎక్కువ చేస్తావు. ఈ ఒక్కసారి నా మాటి నా పోరిని గోకురా. గోకించుకుందనుకో ఓకే, లేదనుకో నీ గోర్లు ఉన్నాయి కదా, గోక్కో, సమ్మగా ఉంటుంది. హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా. నువ్వు పక్క క్లాస్లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రేయ్ మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఏమ్రా మామ, కాలేజ్ చాలా అయినాక ఎన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేస్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడు ఉన్నాడు. జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా. ఎవడేం పీకుతాడో చూస్తా.
నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట? ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటత్తడా? అది మా ఊరు పిల్లబే, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను. శివసత్తుల సింధులాటలు శివమెత్తిన బోనం కుండలు తీరు మారు డోలు దెబ్బలు తారు మారు తై తక్కలు. అరే జాతరెల్లి పోదమా తెలంగాణ బోనం దియ జమిడికేసి నర్దమా తెలంగాణ పండగ చేయ. నగిరే నాగారే నాగా నగిరే నాగారే నాగా జాతరెల్లి. ఎవల్రా పోరి గుర్రం లెక్కున్నది. రే సీని అని పోరిరా, కాలేజీలో ఇద్దరు. ఆపండ్రా. మీరేంది మా ఊర్లో? రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోళ్ళ లెక్క అడుగుతాన్నావు. ఆడడుగుడు కాదు గాని నువ్వు అడుగు, ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్. సరేలే, వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్ కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తీ, పద బావా. రేయ్ ఎదుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేమనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటాం, మనకు తెలియదు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సుశీల్ సాల్గా అంకర పెట్టినావు. అంకర్ ఎక్కడిది బే? బరాబరా పెట్టినా, కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే. ఇక పట్టు జరిగే. పోరా. ఏం చూస్తానారా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ.
కంబైన్ స్టడీస్. తనువును పెనవేసుకొని తాళమేయవ పెదవులతోని నాగస్వరమంటి నడుమును తడిమి విరహ జడిలో నను మునిగిపోని కనుకుతున్న పెదవుల్లో నా రసరాగాలన్నీ సుమధురమే వంపులన్నీ నీ సొంపులన్నీ సోయగాలు అన్నీ సుమశరమే తనువును పెనవేసుకొని తాళమేయవ పెదవులతోని ఒంటిగా ఉండలేనంటూ ప్రాయం చింత చేరి కోరింది సాయం ఆశపడిన ఈ వయసు దాహం తీర్చుకొనగా సరి అయిన సమయం చుంబించవా తనువంతటా పొంగించవా రసజరిని అందించవా అదరాలనే తీర్చేయగా దాహమే తనువును పెనవేసుకొని తాళమేయవ పెదవులతోని గాలి దూరని కౌగిలింత వెచ్చని శ్వాస జో కొట్టినంట కరిగిపోదా ఏకాంత వేళ చెమట జడిలో ఈ కాలమంతా రారారారా, ఓ సుందరా, చూపించరా నీ మగసిరిని లాలించవా నిన్ను పాలించనా ఇక చేరాలిలే సుఖ తీరాలనే తనువును పెనవేసుకొని తాళమేయవ పెదవులతోని అమ్మా రే ఏం చేస్తున్నావురా? ఏరా ఏదో బీక్తా అన్నావు అంట కదా, దా.
నాకు తెలిసి మీ అయ్య అయితే ఒప్పుకోడు. అట్లేం జరగది. అన్నీ నువ్వే అనుకుంటావేంది? ఏదైతే అదైద్ది. నువ్వే ధైర్యం చేయరా. ఏం ధైర్యం చేసుడో ఏందో మీ అయ్యకి తెలిస్తే నా వెనక ఏటపోత కోసం పడ్డట్టు పడతాడు. ఎటు చూసినా నువ్వు మంచిగానే ఉంటావు. నా బతుకే ఉంటుందో ఉడుదు. నువ్వు గట్లా అనకురా, నాకేడు పద్ధతి. అయితే ఇద్దరం కలిసి కొంచెంసేపు పెడదాం రా. ఇందాకే కదరా అయిపోయింది, మళ్ళీనా? బావా, అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులు తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా. అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా, వాడిని విడిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు అంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్. లేదంటే ఈ దయా నర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతున్నా మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా, ఏం తక్కువ చేసిందే నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నాన్నా. నోర్మై, తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుండే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీన్గాడు అన్నటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న, నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారే ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయా నరసింహానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రే, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తుందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సుత్తవేందిరా? సప్పుడు చేయవేందిరా? ఇల్లు కట్టిస్తారా, ఇల్లాలి చేస్తారా, లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. ఇల్లు కట్టిస్తారా, ఇల్లాలి చేస్తారా, లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. బాగుల్లో వంకల్లో సెంబ చెక్కలాడుకుంటా పిట్టగూళ్ళు కట్టుకుంది గుర్తున్నదా? ఆపండ్రా. ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి. రే ఆగురా, కుమార్రా. మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్నాడు. అరే ఆగ్రా తమ్మి, ఏడ చదువుతున్నావురా? విశ్వభారత. ఏం క్లాసు? ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు. అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్. పో పో.
అమ్మా నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ వెళ్ళిపో. హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర. ప్రేమ విషయమైతే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఈ విషయాన్ని దాయలేం కదరా. అరే నా బిడ్డనిగా తిరుగుతున్నామని తెలిసిన వాడు ఊరుకున్నా. అయినా తను వెనకేసుకొని ఊరంతా చెక్కలు కొడుతున్నా. ఇద్దరు తావురా. పిల్ల వస్తుందంటే ఈడొస్తాడేంద్రా? కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి చూపులా? అది తనకి ఇష్టం లేకుండా జరిగేవి కదరా. తనకి ఇష్టం లేకపోతే ఏంటి, వాళ్ళ నాన్నకి ఇష్టం. అసలే వాడు మూర్ఖుడు. అరే మీరు ఇక్కడ ఉండండి. అరే నువ్వు నాతో రారా. అరే ఎందుకన్నా మంచిది, మనం కూడా పోదాం. ఆరా మనతో పోదాం. ఊకోరా, ఏం మాట్లాడతావు? ఆడొకప్పటి సీనాడు అనుకుంటానవా? తోపురా, వాళ్ళ బొక్కలు ఆడ పోరిని తీసుకొస్తాడు. అవురు అదేరా కుమారిల్లు. ఇడ్నించల్రా. గణపతి కుంభామహే కపీ కవీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీధ సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని జల్దీ తీసుకురండి. అరే అమ్మాయిని తీసుకురండి రా. బావా, అమ్మాయి కనబడతలేదు. అమ్మో నా బిడ్డ. అరే ఇల్లంతా ఎత్తుకండ్రా. సీన్ కాడనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరాలకి
ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డను తీసుకుపోతావురా? చంపి పారేస్తే నా కొడుక. దయానికి ఎదురుపడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా? అయాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ చంపేయండిరా అన్ని. మనమే వాళ్ళతో పోతాంటే విందాం బావా. పట్టుకోండిరా. ఎక్కడ బండి వద్దురా. అరే అత్తడత్తడన్నో ఏడ్రాడు. గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరోళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం పదుండ్రా. లేవు నడు. నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు. రోయ్ ఏ అబ్బే నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోదిలేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదోల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? మీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షలు సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుళ్ళ లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి వై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమను గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను. ప్రేమించడమే పాపమా, ప్రేమ అనేదే శాపమా? ప్రేమించడమే పాపమా, ప్రేమ అనేదే శాపమా? నమ్మిన హృదయానికి నయమే అవ్వని గాయమా? గుండె రగులుతోందే, పిచ్చి ఎక్కుతోందే, ప్రాణమున్న శిలనై మనిషిగా మరణించానే. ప్రేమకు అర్థం తెలియని అపర పిశాచులు మీరే. నమ్మిన మనిషిని సులువుగా మరిచే రాకాసులు మీరే. కమ్మని మనసుకు విషమును పూసే విష పురుగులు మీరే.